ఓం శ్రీ గురుభ్యో నమ. గం గణాధిపతయే నమ. శ్రీ తులసి ఛానల్ వీక్షకులకు స్వాగతం. ఈరోజు మనము 2025 జూన్ మొదటి పక్షం గురించి, అంటే జూన్ 1 నుంచి 15 వరకు జరుగు రాశి ఫలాలు చెప్పుకుంటున్నాం. ద్వాదశ రాశి ఫలితాలు. మనము ఈ యొక్క ఛానల్లో అస్ట్రాలజీ, యోగా, మ్యూజిక్ థెరపీ, యోగా థెరపీ ఇవన్నీ చేస్తున్నాం. సో ఇంట్రెస్ట్ కలవారు వీటిల్లో కూడా మీరు ప్రావీణ్యాన్ని పొందగలరు ఆశిస్తూ, నెక్స్ట్ వచ్చేసి తులారాశి. చిత్తా నక్షత్రం 2 పాదాలు, స్వాతి 4, విశాఖ 3. మీకు వచ్చేసి మీ రాశాధిపతి అయినటువంటి శుక్రుడు మీకు సప్తమ క్షేత్రం నుండి మీ రాశిని చూస్తున్నాడు. ఈయన అష్టమాధిపతి, రాశాధిపతి. ఈయన మీకు సప్తమంలోకి వచ్చి చూడడం అనేది కొంచెం ఇబ్బంది. ఎందుకంటే 8వ ఇంటి ఆధిపత్యం కూడా వచ్చింది కదా, కష్టే ఫలి అన్నట్టుగా ఉంటుంది. కొంచెం గృహ విషయాలు, వివాహ విషయాలు, ఆరోగ్యం, అలాగే హెల్త్, నెక్స్ట్ ఫైనాన్స్, మీరు తీసుకునే ఫీల్డ్, ఇవన్నీ కూడా మీకు కొంచెం ఇబ్బందిని అనిపించే అవకాశం. మ్యూజిక్ కాదు, కొంచెం సాంస్కృతిక కళల్లో ఉన్న వారికి కూడా మధ్య మధ్యలో ఇన్బ్యాలెన్స్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. గైనక్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. అబార్షన్స్ ఇలాంటివి కూడా మధ్య మధ్యలో మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. మూలకంగా మీరు కొన్ని యోగా ఇలాంటి శిక్షణ తీసుకున్నట్లయితే మంచి జరిగే అవకాశం కూడా లేకపోలేదు. నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క బృహస్పతిని తీసుకున్నట్లయితే మీకు తృతీయాధిపతి, అలాగే షష్ఠాధిపతి. ఈయన వచ్చేసి మీకు 8th హౌస్లో ఉన్నారు. మంచి శుభం జరుగుతుంది. గత సంవత్సరం అంతా మీకు ఈయన అష్టమ స్థానంలో ఉండే చాలా అనారోగ్య సమస్యలు, అలాగే సోదరులతో పడకపోవడం, సోదరీమణులతో ఇబ్బందిగా ఉండటం, గ్యాప్స్ పెరగడం, ఇవన్నీ జరిగాయి. ఎప్పుడైతే బృహస్పతి ఇప్పుడు ఇల్లు మారాడో ఆయన మీకు 9వ ఇంటికి వచ్చేసారు. చాలా వరకు మంచి జరిగే అవకాశాలు స్పష్టంగా గోచరిస్తున్నాయి. అన్ని విధాల సక్సెస్మెంట్ ఉంటుంది. చాలా వరకు ఈ యొక్క రొయ్యలు చేపల చెరువులు పెంచే వారికి కూడా బాగుంటుంది. నేవీ బృందంలో ఉన్న వారికి ప్రమోషన్స్ వచ్చే అవకాశాలు స్పష్టంగా గోచరిస్తున్నాయి. అలాగే రాహు వచ్చేసి మీకు పంచమంలో ఉన్నారు. పంచమ స్థానంలో రాహు ఉన్నాడు. తద్మూలకంగా సంతానం విషయంలో కొంచెం కేర్ఫుల్గా ఉండండి. ఈ యొక్క తులారాశి, తులాలగ్నం వారు మంచి జరిగే అవకాశాలు స్పష్టంగా గోచరిస్తున్నాయి. వినోదాలు, ఏదైనా కొన్ని గృహానికి సంబంధించి కన్స్ట్రక్షన్స్, ప్లేస్మెంట్స్, ఇవన్నీ కూడా జరిగే అవకాశాలు తులారాశి, తులాలగ్నం వారికి కనిపిస్తున్నాయి. బుధాదిత్య యోగం వచ్చేసి మీకు అష్టమంలో ఏర్పడ్డది. 8వ ఇంట్లో. 8వ ఇంట్లో ఏర్పడడం కూడా మీకు మంచిగా జరుగుతుంది. ఎందుకంటే మీకు భాగ్యాధిపతి, వ్యయాధిపతి అయినటువంటి బుధుడు రవితో కలిసి ఉన్నాడు. రవి మీకు లాభాధిపతి. వీరిద్దరు కూడా మీకు అష్టమంలో ఉండడం మూలంగా కొంత మంచి జరుగుతుంది. పైపెచ్చి గురువు కూడా ఉన్నాడు కాబట్టి చాలా వరకు మంచి జరిగే అవకాశం ఉంది. ఉద్యోగాలు కావచ్చు, కాస్మిక్ ఇలాంటి ఆధ్యాత్మిక విషయాలు, సాంస్కృతిక రంగాలలో ఉన్నత స్థాయికి రావాలనుకునే వారికి వీరందరికీ బాగుంటుంది. ల్యాండ్ బిజినెస్ చేసేవాళ్ళు, షేర్లలో ఇన్వెస్ట్ చేసే వాళ్ళు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాల్సిన పీరియడ్ ఇది. వాటిల్లో చాలా వరకు లాసెస్ వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఆచితూచి అడుగులు వేయగలరు. స్వస్తి.